శ్రీ నమః. జై లలితాంబికాయి నమో నమః. అమ్మ దయతో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. అందరికీ శుభోదయము. మన బంగారు లలితమ్మ గురించి 73వ శ్లోకంలో ఏం వివరిస్తున్నారో మనందరం చక్కగా తెలుసుకుందాం. కామ్యా కామకళారూప కదంబ కుసుమ ప్రియా కళ్యాణి జగతి కందా కరుణారససాగర. లలితమ్మ ప్రతి భక్తుల తాలూకా కోరికలు తీర్చి అమ్మవారు కామ్య అంటే ఎలాంటి కోరికలైనా లలితమ్మవారు ఇట్టే తీర్చేస్తారు. ఒకళ్ళకి మంచిగా చదువుకోవాలని, ఒకళ్ళు ఆటల పోటీల్లో ముందుకు రావాలని, బొమ్మలు గీయాలని, పాటలు పాడాలని, లేదా వాళ్ళ వ్యాపారాలు బాగుండాలని, ఇలా రకరకాల మనుష్యులు వాళ్ళకి ఎన్నో కోరికలు. అన్నింటికన్నా గొప్ప కోరిక, పెద్ద కోరిక ఏది అంటే వస్తువులతో కాదండి, లేదా సిరి సంపదలు ఇవి కాదు. అమ్మవారిని పొందడము, అమ్మవారిని చేరుకోవడము. అమ్మవారు పాదాలే మనందరికీ శరణాగతి అన్నమాట. అంటే ఇదంతా కూడా ఎప్పుడు సాధ్యమవుతుందంటే ఈ సంసార బంధనం మీద ఎక్కువ అపేక్ష లేకుండా మళ్ళీ వేరే జన్మ కోసము, అంటే పుట్టడము చావడము ఇలా లేకుండా మోక్షాన్ని పొందిన ఆ ఆత్మే లలితమ్మలో కలిసిపోతుందన్నమాట. అంటే అమ్మవారిని పొందుతారు. అంతకు మించి పెద్ద కోరిక, పెద్ద బహుమతి ఆ ఆత్మకి ఇంకేముంటుందండి. అందుకనే అమ్మవారిని కామ్య అని పిలుస్తారు. అంటే అమ్మని పొందడమే అన్నింటికన్నా పెద్ద గొప్ప కోరిక అన్నమాట, అమ్మని చేరుకోవడమే. అందరు మనుషులకి కోరికలు ఉంటాయండి. అలాగే ఈ మనుషులందరూ కూడా వేరే వేరే రంగాలలో, అంటే కళలు, అంటే సంగీతము కానీ, కవితలు చెప్పడం కానీ, పాటలు పాడడము, మంచిగా నాట్యాలు చేయడము, రకరకాల కళలు ఈ మనుష్యులకి ఉంటాయి. ఈ కళలతోనే ఈ ప్రపంచం అంతా కూడా ముడిపడి ఉంది, ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ కళ లేదా ఈ కోరికలు అనేవి ఒకటి వస్తువులకి సంబంధించిన కోరికలు, ఇంకొక కొన్ని కళలు ఉంటాయి. ఆ కళలు ఏంటంటే కొంతమంది భక్తి పాటలు, అంటే ఆ దేవుడి కోసమే చాలా కష్టపడి వాళ్ళ సంగీతం అంతా కూడా ఆ దైవ కార్యాలలోనే వాళ్ళు ఉపయోగిస్తారన్నమాట. అంటే దైవాన్ని చేరుకునే ఆధ్యాత్మిక కళ ఇది. ఈ ఆధ్యాత్మిక కళ చక్కగా నటరాజస్వామి నాట్యం నేర్చుకోవడము, లేదా అమ్మవారి గురించి మంచి పద్యాలు, పూర్వకాలంలో పెద్ద పెద్ద కవులందరూ కూడా అమ్మవారు ఎలా ఉంటారో మనకు తెలియదండి, ఊహించుకుంటూ అమ్మ గురించి చాలా చక్కగా వర్ణించడం కూడా ఒక ఆధ్యాత్మిక కళే. అందుకనే లలితమ్మకి ఆమె బిడ్డల కోరికలు, అలాగే ఈ కళలు కూడా వరాన్నిగా ఇస్తారనమాట నేర్చుకోవడానికి. లలితమ్మవారికి కదంబము పుష్పాలు చాలా ప్రీతికరము, ప్రియకరము అండి. కదంబం చెట్టు నుంచి వచ్చే గాలి మన మనుష్యులకి చాలా, అంటే చాలా స్వచ్ఛమైన గాలి వస్తుంది. ఇది మన మనుష్యులందరికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఈ కదంబం చెట్టు మంచి నీడని ప్రసాదిస్తుంది. అంటే లలితమ్మ ఏది చేసినా సరే ఆమె భక్తుల కోసము, ఆమె బిడ్డల కోసమే చేస్తారు అని ఈ నామం సంకేతిస్తుంది. లలితమ్మని కళ్యాణి అని పిలుస్తారు. అంటే మంగళకరమైన సౌభాగ్యవతి, పెద్ద ముత్తైదు అండి. లలితమ్మ అంటే సాక్షాత్తు లక్ష్మీ స్వరూపిణి, సిరి సంపదలు కానీ, లేదా మంగళగౌరి స్వరూపిణి, సౌభాగ్యం ఇచ్చే బంగారు తల్లి. అమ్మ ఎక్కడుంటే అక్కడే మంగళకరము, మంచి ప్రశాంతతమైన వాతావరణం. లలితమ్మ వారి కరుణ అతీతమండి. అమ్మవారి కరుణ, దయ, అంటే అమ్మవారికి ఎలాంటి హాని తల్లిపెట్టిన వాళ్ళని కూడా వాళ్ళకి జ్ఞానోదయం అయ్యి, అమ్మ నేను తప్పు చేశాను అని అమ్మ కాళ్ళనే శరణు అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళని అమ్మ ఎలాంటి సంకోచం లేకుండా చక్కగా క్షమించేస్తారండి. అలాగే ఆమె బిడ్డల కోసం ఎన్నో పనులు అమ్మవారు చేస్తారు. వాళ్ళ కర్మలు ప్రకారము వాళ్ళకి కావలసినవన్నీ కూడా అమ్మవారు అంటే వాళ్ళకి ఇస్తారనమాట. అమ్మవారు కరుణా స్వరూపిణి అన్నమాట.
ప్రపంచంలో ఏ పని చేయాలన్నా అమ్మ ఇచ్చిన శక్తి వల్లే అది సాధ్యము అండి. అందుకనే అంటే అలంకారాలు చేయాలన్నా, పూజలు చేసుకోవాలన్నా, నైవేద్యాలు పెట్టాలన్నా అమ్మ ఇచ్చిన శక్తితోనే మనం చేస్తున్నాము. అందుకనే ఈ 73వ శ్లోకము ఆ లలితా పరమేశ్వరి పాదాల వద్దన వదిలేస్తూ శ్రీమాత్రే నమః, సర్వం శ్రీ లలితార్పణమస్తు, లోకా సమస్త సుఖినో భవంతు, మనందరినీ కూడా ఆ బంగారు లలితమ్మ చల్లగా చూడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ అండి.